అసలు ఊహించనంత సంపాదించారు. లక్ష్మణ్ గారు రైట్. ప్రజలకి ఏం అర్థం కాదా, తెలియదా? ఎస్ కంటిన్యూ చేయాలనా? లక్ష్మణ్ గారు 1 minute ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మనకి ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారం షణ్ముఖ అగ్రిటెక్ వలనే లభిస్తుంది. షణ్ముఖ అగ్రిటెక్ చేస్తుంది అద్భుతం. ప్రతి పంట అవుతుంది మహాద్భుతం. ఒక్కటంటే ఒక్క మంచి ఉందా ఇలా అని అడుగుతా ఉన్నాను. ఇలా రెండు చేతుల పైకి ఇలా 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 రెండు చేతుల పైకి ఎత్తారు. ఇలా 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 ఒక్కటంటే ఒక్క మంచి ఉందా ఇలా అని అడుగుతా ఉన్నాను. ఇలా రెండు చేతుల పైకి ఇలా 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 రెండు చేతుల పైకి ఎత్తారు. ఇలా 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 ఒక్కటంటే ఒక్క మంచి ఉందా ఇలా అని అడుగుతా ఉన్నాను. ఇలా రెండు చేతుల పైకి ఇలా 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 రెండు చేతుల పైకి ఎత్తారు. ఇలా 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 ఇక ఎన్నికల్లో వైసీపీ ఓటమి దిశగా సాగుతోంది. దీంతో జగన్ తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. ఇక తన రాజీనామా లేఖను కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్కు పంపించనున్నారు జగన్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ కాల్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, సో మొత్తానికి ఎన్నికల ఓటమి దిశగా వైసీపీ అడుగులేస్తోంది. మరి కాసేపట్లో సీఎం జగన్ రాజీనామా లేఖను కూడా సమర్పించనున్నారు. పూర్తి వివరాలేంటి? మరి కాసేపట్లో గవర్నర్ ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసేటువంటి అవకాశం ఉంది. ఇందుకు సంబంధించినటువంటి సమాచారం కూడా గవర్నర్ కార్యాలయానికి అందినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. తాజాగా జరిగినటువంటి కౌంటింగ్స్ కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ లో వైసీపీ ద్వారా పరాజయాన్ని ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మినిమం ప్రతిపక్ష హోదా కూడా ఉంటుందా లేదా అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎప్పుడైతే కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే జరిగిందో దాని తర్వాత జరగాల్సినటువంటి ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా పాటించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ని కలుస్తారని చెప్పి పార్టీ వర్గాల నుంచి సమాచారం ఉంది. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. జరిగిన తర్వాత నూతన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి గవర్నర్ పిలుపు వచ్చేటువంటి అవకాశం ఉంది. గవర్నర్ కూడా కూటమికి సంబంధించినటువంటి చంద్రబాబు నేతృత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు కలిసేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత గవర్నర్ చంద్రబాబుని ప్రభుత్వం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత జరిగేటువంటి ప్రొసీజర్ ఎలా ఉండబోతుందని కూడా ఆసక్తికరంగా మారింది. ఈ రోజు జనసేన పార్టీకి సంబంధించి అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలతో కూడా చంద్రబాబు తన నివాసంలో సాయంత్రం సమావేశం కాబోతున్నారు. ఆ సమావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలు కీలకంగా మారబోతున్నాయి. వచ్చేటువంటి 5 ఏళ్ల కాలంలో 3 పార్టీలకు సంబంధించినటువంటి మిత్రత్వం ఎంతవరకు కొనసాగినటువంటి నేపథ్యంలో మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోలేటువంటి సిచ్యువేషన్ ని అందరూ ఊహిస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్కి మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం ఉంది. మంత్రి పదవిని పవన్ కళ్యాణ్ తీసుకుంటారా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా లోకేష్ కి సంబంధించినంతవరకు కూడా ముఖ్యమంత్రిగా ఎలాంటి ప్రతిపాదనలు ఉంటాయని కూడా ఆసక్తికరంగా మారింది. టీడీపీ శ్రేణులు మాత్రం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం సంబంధించినటువంటి ఇష్యూస్ లో ఇప్పుడు జరుగుతున్నటువంటి కౌంటింగ్ కి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూని బేస్ చేసుకుని ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన గవర్నర్ ని కలిసిన తర్వాత నుంచి నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్. సో ఇక ఏపీలో టీడీపీ నేతృత్వంలో కూటమి గెలుపు సునామీలో వైసీపీ కొట్టుకుపోతున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లు వస్తాయో లేదో అనే అనుమానాలు కూడా తెరపడినట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో ఎన్నికల్లో ఓటమి దిశగా వైసీపీ కనిపిస్తోంది. మరి కాసేపట్లో సీఎం జగన్ రాజీనామా లేఖను కూడా గవర్నర్ కు సమర్పిస్తున్నట్లు సమాచారం కూడా అందబోతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు జూమ్ కాల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్ గారు,
సో ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ అయిపోయింది, కూటమి విజయం సాధించినట్లుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో మాజీ సీఎం అనుకోవచ్చు జగన్ రాజీనామా లేఖను కూడా గవర్నర్ కు అందించినట్లు తెలుస్తోంది. సో ఏం చెప్తారు? ట్రెండ్ చూసిన తర్వాత ఇంకా ఆయనకి ఇంకా సాయంత్రం వరకు వేచి ఉండడం వృధా అనుకొని ఇక మరి గవర్నర్ అపాయింట్మెంట్ అడిగి ఉంటాడు, వెళ్ళి రాజీనామా లేఖను, అంటే అది ఆనవాయితీ, తప్పనిసరిగా రాజీనామా ఇచ్చి తీరాలి, ఇస్తాడు, ఇవ్వక తప్పదు. ఇంకా ఇక్కడ మనం చూస్తున్నాం ట్రెండ్స్, 157 చోట్ల టీడీపీ లీడ్ ఉంది, ఆల్రెడీ 3 చోట్ల గెలిచారు. వైఎస్ఆర్సీపీతో బోనీనే కొట్టలేదు, ఒకరు కూడా గెలవలేదు. ఇంకా 19 చోట్ల మాత్రమే లీడ్ కనిపిస్తున్నది. 7 చోట్ల బీజేపీ, అసలు బీజేపీ 3 చోట్ల గెలవడమే కష్టం అనుకుంటే 7 చోట్ల ఉంది. అలాగే జనసేన పార్టీ కూడా 16-17 చోట్ల